నమస్తే ఆర్కేఎల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తున్నాం సీఎం చంద్రబాబు. గ్రామ సభలో పోలీసులు అధికారులతో వాగ్వాదానికి దిగిన కాంగ్రెస్ నాయకులు. ప్రజలను మోసం చేయడం మాత్రమే గ్రామ సభలు జరిగాయి. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. యాదాద్రి భువనగిరి జిల్లా మార్వాడి షాప్ యజమాని భాగోతం యాదగిరి గుట్టలో బోర్డు తిప్పేసిన జై భవానీ బంగారు షాప్ మార్వాడి యజమాని. 5 కోట్లకు పైగా స్థానికులు బంగారాన్ని తాకట్టు పెట్టారు అని సమాచారం. అర్ధరాత్రి నుండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన యజమాని మరియు కుటుంబ సభ్యులు లబోదిబ్బమంటున్న బాధితులు. ఈ మధ్య కొత్తగా హార్డ్వేర్ షాప్ కూడా పెట్టి అందరిని నమ్మించిన వైనం. మొదట గుట్టలో వచ్చి పెట్టిన జై భవన్ కిరాణం షాప్ ఓపెన్ ఉండటంతో అక్కడికి చేరుకుంటున్న బాధితులు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం పర్వతమ్మగూడెం గ్రామ సమీపంలో ఎస్ఆర్ఎస్పీ కాలువకు నీళ్లు విడుదల చేయాలని నెల్లికుదురు మహబూబాబాద్ రోడ్డుపై బైఠాయించిన రైతులు. సంబంధిత అధికారులు వచ్చి హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై ధర్నా. రోడ్డుపై భారీగా నిలిచిపోయిన వాహనాలు. స్థానిక ఎన్నికల కోసం ప్రజలను మోసం చేయడం మాత్రమే గ్రామ సభలు జరిగాయి. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దావోస్ సింగపూర్ పోయి ఇప్పుడు 1,00,000 కోట్లు, పోయినసారి 40,000 కోట్లు తెచ్చామన్నారు. అవి ఎక్కడికి పోయాయి? సిగ్గులేని రేవంత్ రెడ్డి, మీ ఇంటి పక్కనే కదా మేఘా కృష్ణారెడ్డి ఉండేది. పోలీస్ వాళ్ళని కార్యకర్తలుగా వాడుకుంటున్నారు. వాళ్లతో తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ మోసం చేసింది. గ్రామ సభల పేరిట, దరఖాస్తుల పేరిట, సర్వేల పేరిట కాలయాపన చేస్తోందని అన్నారు. గతంలో మన జిల్లాలో పనిచేసిన ఉన్నత అధికారిని పమేలా సత్పతి ఒక మహిళా అధికారి అని చూడకుండా దూషించడాన్ని మేము ఖండిస్తున్నాం. గాలిలో గెలిచిన మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, హామీలు నెరవేర్చమని అడిగితే కట్టేసి కొడతాము అని బెదిరింపులకు దిగుతున్నారు. అభివృద్ధి ఆగిపోయింది. మేము తీసుకొచ్చిన నిధులకే కొబ్బరికాయలు కొడుతూ వారి పేరు చెప్పుకుంటున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మాట్లాడుతూ, ఖాజా పాషా అనే మహబూబ్ నగర్ రైతు ఆత్మహత్యతో కాంగ్రెస్ పాలనలో 409 రైతు ఆత్మహత్యలు జరిగాయి. ఇవన్నీ రేవంత్ రెడ్డి చేసిన హత్యలేనా అని అన్నారు. లబ్ధిదారులందరూ కూడా ఎంతో నమ్మకంతోని, ఆశతోని వాళ్ళు చెప్పినప్పుడల్లా కూలీనాన్ని చేసుకుంటే వాళ్ళందరూ కూడా కూలీలకు పోకుండా సర్వేలకు హాజరై, సభలకు హాజరై నిరాశ నిస్పృహతోని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తుంటే వారికి జవాబు చెప్పలేని నిస్సాయ స్థితిలో మంత్రులు, శాసనసభ్యులందరూ కూడా అధికారుల పైన నిన్న మొన్న చూసినాం. 4 రోజుల నుంచి గ్రామ సభ జరుగుతుంటే కలెక్టర్లను దూషించడం. పాపం ఇక్కడ చేసిపోయినటువంటి పమేలా సత్పతి గారు ఒక బ్రహ్మాండమైనటువంటి ఆఫీసర్, చాలా మంచి పేరు గడించింది. ఇటు ప్రజలకు, ప్రజాప్రతినిధులకు సమయం చేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. ఆమెను పట్టుకొని అహంకారంతో మంత్రులు ఇష్టం వచ్చినట్టు, ఒక సాటి కలెక్టర్ మహిళని చూడకుండా కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరోపక్క మేమేం తక్కువ కాదని చెప్పి హనుమకొండ కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో 15వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య వర్చువల్గా పాల్గొని ఓటు హక్కుని అందరూ వినియోగించుకోవాలని సూచించారు. యువతను ఉత్తేజపరిచే విధంగా, అవగాహన కల్పించే విధంగా స్వీప్ ప్రోగ్రాం ద్వారా అందరికీ ఓటు హక్కు వినియోగంపై చైతన్య పరిచయాలు చేయుచున్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న అదనపు కలెక్టర్ వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ,
18 సంవత్సరములు నిండిన వారు ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలని భారత ఎలక్షన్ కమిషన్ పుట్టినరోజు కావున ఈ రోజున జరుపుకుంటున్నామని తెలియజేశారు. ఎలక్షన్ కమిషనర్ వారు జారీ చేసిన ప్రతిజ్ఞ చేయించారు. కొత్తగా నమోదు చేసుకున్న విద్యార్థులకు ఓటర్ కార్డులు అందజేశారు. సీనియర్ సిటిజన్ వసంత్ కుమార్ మాట్లాడుతూ ఓటింగ్ శాతం తగ్గుతుందని, యువత ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. రెవెన్యూ అధికారి రమేష్, డివిజనల్ రెవెన్యూ అధికారి, పొలిటికల్ పార్టీల నాయకుల తరపున ఈవి శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, వక్తలు ఓటు వినియోగం గురించి ప్రసంగించారు. మనం ఎలక్షన్ కమిషన్ యొక్క ఉద్దేశం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోవాలి. ఒక థీమ్ తీసుకుంటున్నారు. ఈ సంవత్సరం ఏంటంటే ఓటుని మించి ఏమీ లేదు, నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అనేటువంటి థీమ్. బాగా చక్కగా తెలియజేశారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు స్పీచెస్ అన్నీ కూడా ముగిసినట్లుగా తెలియపై విశ్వాసంతో ఆశ లేదా ఎటువంటి కాకుండా ప్రతి సుజిత్ కుమార్. ఇక్కడ ఉంది. తర్వాత అసిస్టెంట్ నెక్స్ట్ వరంగల్ వెస్ట్ అది కూడా ఇచ్చేసేయండి, సేమ్ కాలేజ్. థర్డ్ గ్రామ సభలో పోలీసులు అధికారులతో వాగ్వాదానికి దిగిన కాంగ్రెస్ నాయకులు ఖమ్మం జిల్లా రూరల్ మండలం తీర్థాల గ్రామంలో పోలీసు అధికారులు ఇతర అధికారులతో వాగ్వాదానికి దిగిన కాంగ్రెస్ నాయకులు గ్రామ సభలో అధికారులను నిలదీస్తున్న ప్రజలు. అరే పక్క పోయా బాబు, మాట్లాడద్దు. నీ భాగవతం తెలుసు, నాకు తెలుసు. కూర్చోండి, అందరూ కూర్చోండి. అందరు కూర్చోండి, అందరు కూర్చోండి, అందరు కూర్చోండి. నేను చేసిన పనికి ఆయన శుభ్రం చేయించిండు. మీ కార్యదర్శి, మీ గుమస్తాలు ఎవరు కూడా శుభ్రం చేయలేదు. అందరు కూర్చోండి, అందరు కూర్చోండి. మీరు వచ్చేది చూడలేదు. అటు పక్కన ఇటు కూర్చోండి, అటు పక్కన ఇటు కూర్చోండి. బాబు ప్రచురణార్థం పరవాడ మండలం పరవాడ ఫార్మాసిటీలో విష్ణు కెమికల్ పరిశ్రమలో శనివారం కన్వీనర్ బెల్ట్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కాంట్రాక్ట్ కార్మికుడు రాజ్వీర్ 20 సంవత్సరాలు మృతిపై సమగ్ర విచారణ చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. శనివారం గనిశెట్టి కేజీ వచ్చి మాచరిలో మృతదేహాన్ని పరిశీలించి అనంతరం ఆయన జరిగిన ప్రమాదంపై సమగ్ర విచారణ చేసి చర్యలు చేపట్టాలని, పరిశ్రమలో వరుస ప్రమాదాలతో భయాందోళనకు గురవుతున్నారని, అరిచేతుల ప్రాణాలు పెట్టుకొని కార్మికులు ఫార్మా పరిశ్రమల విధులు నిర్వహిస్తున్నారని, మృతి చెందిన రాజ్వీర్ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని గనిశెట్టి డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఫార్మాసిటీలో వరుస ప్రమాదాలకు నిలయంగా మారింది. ఈరోజు ఒక కార్మికుడు కన్వీనర్ బెల్ట్లో పడి విష్ణు కెమికల్స్
ఫార్మా కంపెనీలో ఒక కార్మికుడు అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయాడు. ఆయన విశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రి చికిత్స నిమిత్తం తరలించగా ఇప్పుడే మృతి చెందినటువంటి పరిస్థితి. కేజీహెచ్కి తరలించారు డెడ్ బాడీని. రాజ్వీర్ అనేటువంటి 20 సంవత్సరాలు చెందినటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఈ కార్మికుడు మృతి చెందడానికి భద్రతా ప్రమాణాలు, భద్రతా పరికరాలు, కార్మికుడి యొక్క రక్షణ, సంక్షేమం అనేటువంటి వాటిని యాజమాన్యాలు గాలికి వదిలేస్తూ ఉన్నాయి. అందుకని కార్మికుడి యొక్క ఏదైతే మృతి చెందాడో దీనికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని, జరిగినటువంటి ప్రమాదం మీద సమగ్రమైన విచారణ చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ CITU డిమాండ్ చేస్తూ ఉంది. ఈ రకంగా వరుస ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. జిల్లా అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ అధికార యంత్రాంగం సమగ్రమైన విచారణ చేసి ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునేటువంటి దాఖలాలు లేవు. ఠాగూర్ ల్యాబొరేటరీలో ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం ఇప్పటివరకు రిపోర్ట్ లేనటువంటి పరిస్థితి. మరోవైపు సినర్జీలో జరిగినటువంటి దాన్ని ప్రమాదం రిపోర్ట్ రాలేనటువంటి పరిస్థితి. ఎస్ఎన్సీలో 18 మంది కార్మికులు మృతి చెందారు. దీని మీద I4 కమిటీ వేశారు. మాజీ IAS అధికారి మిశ్రా ఆధ్వర్యంలో వేసినటువంటి కమిటీ నివేదిక కూడా ఈ రోజుకి బయటపడలేదు. అందుకని ఈరోజు జరిగినటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి రాజ్వీర్ మృతిపై సమగ్రమైన విచారణ చేయాలా, ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేసి యాజమాన్యాన్ని ఏ రకంగా ప్రమాదం జరిగిందనేటువంటి దాంతో ఆ కోణంలో పరిశీలన చేయాలని CITU డిమాండ్ చేస్తాం. ఐనవోలు మండల పరిధిలోని పున్నెల్ క్రాస్ రోడ్లోని ఏకశిలా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నో ప్రైమరీ స్కూల్ నిర్వహించిన జ్ఞానోదయ వేడుకలో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ వర్ధన్నపేట ఎమ్మెల్యే KR నాగరాజు, హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. తొలుత స్కూల్ యాజమాన్యం వారు పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం NCC విద్యార్థులతో గౌరవ వందనం స్వీకరించారు. తదనంతరం స్కూల్ విద్యార్థుల చేత నిర్వహించిన కల్చరల్ ప్రోగ్రాం పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసిన ఎమ్మెల్యేలు నాగరాజు, రాజేందర్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ, నేను గెలిచిన నాటి నుంచి నియోజకవర్గ ప్రజల కోసం విద్య, వైద్యం, క్రీడలు, రైతుల కోసం నిత్యం కృషి చేస్తున్నానన్నారు. అలాగే విద్యార్థినిలు, ఉపాధ్యాయులకు తల్లిదండ్రులను గౌరవించాలన్నారు. అదేవిధంగా పిల్లలందరూ నా విజ్ఞప్తి, ఏదో బాబాల దగ్గర తాయితాలు కట్టించుకుంటే సక్సెస్ కాలేరు, కష్టపడి చదివితేనే జీవితంలో సక్సెస్ అవుతారు అని పిల్లలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. My colleague MLA garu, Nayan Rajendra's Reddy garu, and Chairman for the institutions of Ekashila, Mr. Tirupathi Reddy garu, and other dignitaries on the dais. Today's enlightenment of for Ekashila schools means knowledge and understanding. I think that is a say Buddha's word. I think so. Chakkati ee program discipline అనేది ముఖ్యం. డిసిప్లిన్ రాగానే NCC candidates for its parade. I congratulate my bottom out to the NCC parade because that is the indication, shows the discipline of the school. Then after that, the children performance, dance, that's the talent of the student, which is the teachers will, the more burden on the teachers, because వారి యొక్క టాలెంట్ గుర్తించి వారికి ఏ నృత్యం ఇస్తే చేయగలుగుతారు, పిల్లలకు ఏం చేస్తే చేయగలుగుతారు, ఆ పాటల్లో అన్ని చూపెట్టారు. స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ అండ్ టాలెంట్ అన్నీ ఉన్నాయి. సో మాకు సమయం తక్కువ ఉంది, లేకుంటే మీతో ఇంకా చాలా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. కానీ డ్యూ టు ద మీ అందరికీ తెలుసు రాజకీయం కోసం, రాజకీయం వాళ్ళకి తర్వాత నా యొక్క గెలుపు తర్వాత I concentrating on education and sports and medical and wealth and to the farmers. So please children, do hard work. Hard work is the success for our lives. Hard work చేయకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, మీరు తాయితులు కట్టుకుంటేనో లేకుంటే గుండు గీసుకుంటేనో లేకుంటే టెంకాయలు కొడుతున్న రాదు నాలెడ్జ్. చదవాలి. బాబాలు ఇచ్చే రింగులు లేకుంటే బాబాలు ఇచ్చే తాయితుల వల్ల మీకు నాలెడ్జ్ రాదు. మీరు ఓన్లీ చదవాలి.
దేవుడు మనకు అన్ని ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, మనసు ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు, నడవడానికి కాళ్ళు ఇచ్చాడు, దేవుడు చేతులు ఇచ్చాడు, ఆలోచించే శక్తిని ఇచ్చాడు. మనం చేయవలసిందంతా ఒక్కటే, we have to fight for our life and we have to success is there is no limits for the skyకి limits లేవు. ఎడ్యుకేషన్ చదువు కోసం there is no limit. So please do hard work and give the respect to the teachers and parents. అప్పుడే మీరు యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్ అని నేను తప్పనిసరిగా రేపు కూడా వస్తా. ఐ విల్ షేర్ ద మోర్ థింగ్స్ డెఫినెట్లీ ఐ విల్ కమ్ టు ద ఏకశిలా ఇన్స్టిట్యూషన్. సార్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. జై హింద్. అనకాపల్లి జిల్లా అనకాపల్లి 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి కార్యక్రమం గుండాల జంక్షన్ వద్ద రిటర్నింగ్ ఆఫీసులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి స్థానిక ఎన్టీఆర్ గ్రౌండ్ నుండి ఆర్ఓ ఆఫీస్ వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేషనల్ లా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సూర్యప్రకాష్ రావు పాల్గొన్నారు. విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ జాహ్నవి, డిఆర్ఓ, ఆర్డీఓ, సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, తహసీల్దార్స్ అందరికీ, వచ్చిన సీనియర్స్ ఓటర్స్ మీ అందరికీ, పిల్లలందరికీ నమస్కారాలు. సో చాలా నాకు ముందు మాట్లాడిన వాళ్ళందరూ చెప్పారు ఎంత ఇంపార్టెంట్ ఓటింగ్ అన్నది. ఓటింగ్ ఈజ్ ఇంపార్టెంట్, కానీ మా అందరికీ చాలా ఈజీగా వచ్చేసింది కదా, కాబట్టి మనకి విలువ తెలియట్లా. There are still few countries where women don't get to vote. మీ అందరికి తెలుసా తెలీదా? స్విట్జర్లాండ్ తెలుసా? ఎక్కడ ఉంది? యూరోప్ లో ఉంది. వాళ్ళు ఆ కంట్రీలో ఉమెన్కి ఎప్పుడు ఓటింగ్ రైట్స్ ఇచ్చారు తెలుసా? గెస్ పిల్లలు, గర్ల్స్ పర్టికులర్లీ ఎప్పుడు ఇచ్చారు తెలుసా? చలో యూ టెల్ మీ, ఎప్పుడు ఇచ్చి ఉంటారు? ముందమ్మా నువ్వే. 2020. ఓకే, ఎనీ అదర్ గ్యాస్? కూర్చోండి. ఎనీ అదర్ గ్యాస్? 1970s. ఎనీ అదర్ గ్యాస్? 1968. ఎనీ అదర్ గ్యాస్? A country like Switzerland, which is known for its peace, which is known for its good economy, decided to give its women voting rights in the year 1990. కారణం ఏంటి? విమెన్ అందరూ పాలిటిక్స్ వచ్చేస్తే వాళ్ళ న్యాచురల్ రూల్స్ అంటే ఏంటి? పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం. సూర్యప్రకాష్ గారు, వైస్ ఛాన్సలర్ నేషనల్ లా యూనివర్సిటీ, డిఆర్ఓ గారు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన వివిధ అధికారులకు, స్టూడెంట్స్ కు అందరికీ కూడా ఐ విల్ సే నేషనల్ హ్యాపీ ఓటర్స్ డే శుభాకాంక్షలు. సో ఇందాక మనకి ఇప్పుడు డిఆర్ఓ గారు అదేవిధంగా ఆర్డీఓ గారు చెప్పినట్లు మన డెమోక్రసీ అని చెప్తాం. సో మనకి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా కులం కానీ మతం కానీ యూనో ఎటువంటి క్లాస్ డిఫరెన్సెస్ ఇటువంటివి ఏవి లేకోకుండా 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు అనేది మనకి మన రాజ్యాంగం కల్పించింది. సో ఎలక్షన్ కమిషన్ మనకి ఫామ్ అయ్యి ఆల్మోస్ట్ 75 years అవుతోంది. ఎలక్షన్ కమిషన్ ఇప్పటి వరకు మనకి ఎన్నో సక్సెస్ఫుల్ ఎలక్షన్స్ ని కండక్ట్ చేసి మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని బతికిస్తూ ప్రతి ఒక్క పౌరుడికి వారి యొక్క ఫండమెంటల్ రైట్స్ అనేవి మనకి కల్పిస్తూ మనకి ఒక ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తుంది. సో దిస్ ఇస్ నో లెస్ దాన్ ఎనీ ఫీట్. ఎందుకంటే మనం అనుకునే చాలా డెవలప్డ్ కంట్రీస్, అమెరికా కానీ ఈవెన్ యూరోపియన్ కంట్రీస్, స్విట్జర్లాండ్, ఇవన్నీ కూడా అసలు చాలా ఏళ్ల వరకు కూడా ఆల్మోస్ట్ 1960s 1970s వరకు కూడా విమెన్ ఎవరికి కూడా ఓట్ చేసే హక్కు ఇవ్వలేదు.
సో ఫస్ట్ ఓన్లీ రిచ్ పీపుల్ కి మాత్రమే ఓట్ హక్కు ఉండేది, తర్వాత ఒక మిడిల్ క్లాస్ బిజినెస్ మెన్ కి ఉండేది. సో అలాగా మొత్తం అందరికీ ఓటు హక్కు రావడానికి ది సో కాల్డ్ డెవలప్డ్ నేషన్స్ ఆల్మోస్ట్ హ్యావ్ టేకెన్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. బట్ మన ఫ్రీడమ్ ఫైటర్స్ తాలూకా కృషి వల్ల మనకి స్వాతంత్రం వచ్చిన వెంటనే మనందరికీ కూడా ఈ ఓటు హక్కు అనేది లభించింది. సో అటువంటి అమూల్యమైన ఓటు హక్కుని మనం ఎన్రోల్మెంట్ పెంచుకోవడంతో పాటు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎలక్షన్ రోజు ఓటింగ్ లో పార్టిసిపేట్ చేసి మనం ఎన్నుకునే లీడర్స్ ద్వారా మన జీవిత ప్రమాణాన్ని మనం చక్కగా పెంచుకోవచ్చు. సో ఎటువంటి ప్రలోభాలకి గురి కాకుండా ఓట్ చేయండి, డబ్బులు తీసుకోకుండా ఓట్ చేయండి. అందరికి మీరు చూసుంటారు చుట్టూ మొత్తం మీకు నలువైపులా కూడా చిన్న చిన్న. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి మళ్లీ మొదలైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 12,148 కోట్లు ఇవ్వడంతో పనులు పునః ప్రారంభమయ్యాయని చెప్పారు. డయాఫ్రమ్ వాల్ పనులు మొదలుపెట్టినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్కు కేంద్రం మళ్లీ రివైవల్ ప్యాకేజీ ఇచ్చిందని పేర్కొన్నారు. విశాఖ రైల్వే జోన్ పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయని చంద్రబాబు చెప్పారు. దావోస్ పర్యటన అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వ్యక్తులు సైతం నేడు మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రోజు కంపెనీస్ అన్ని కూడా హైదరాబాద్ తీసుకొచ్చి 1 by 1 కంపెనీలు తీసుకొచ్చాం. ముందు హైటెక్ సిటీ కట్టాం, దానిపైన మనుషులు తీసుకొచ్చి దాన్ని ఫిల్అప్ చేయడానికి ప్రయత్నం చేశాం. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే చదువుకోవాలంటే కాలేజీలు లేవని రంగారెడ్డి జిల్లాలో 25 హై స్కూల్స్ లేవు. హై స్కూల్స్ లేని జిల్లాలో 200 ఇంజనీరింగ్ కాలేజీలు ప్రమోట్ చేశాం. దాంతో ఏమైందంటే హ్యూమన్ రిసోర్స్ వచ్చాయి, ఇక్కడి నుంచి ఆపర్చునిటీస్ వచ్చాయి, ఇండస్ట్రీ గ్రో అయింది. అదే సమయంలో ఆ రోజు ఇంగ్లీష్ కూడా మన పిల్లలకు సరిగా రాకపోతే ప్రొనౌన్సియేషన్ అర్థం చేసుకోవడం, అవతల మాట్లాడితే వీళ్ళు ఫాలో కాలేకపోతే ఐటీ చేస్తూనే ఇంగ్లీష్ కూడా టీచ్ చేశాం. లండన్ నుంచి లెక్చరర్స్ తెప్పించి ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ఇవన్నీ కూడా చేయించాం. అక్కడి నుంచి స్టార్ట్ చేశాం. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఆ రోజు చేసింది జాబ్ వర్క్. 95 నుంచి మన వాళ్ళు బిగిన్ చేసింది జాబ్ వర్క్. అంటే అమెరికాలో డే టైం డాక్టర్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు వాళ్ళకి రాత్రి, మనకు డే టైం. వీళ్ళు కూర్చొని వాళ్ళు పంపించిందంతా టైప్ చేసి కంప్యూటర్లో యాడ్ చేసి పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి వర్క్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ వర్క్ కూడా అవసరం లేదు, ఏఐకి చెప్పేసి అది చేసేస్తుంది. మీ వాయిస్ అంతా కన్వర్ట్ చేసి టెక్స్ట్ పెట్టేసే పరిస్థితికి వచ్చాం. అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు నేను చాలాసార్లు చెప్పేవాడిని, నువ్వు ఉద్యోగం అడగడం కాదు, నువ్వు ఉద్యోగం ఇచ్చే పరిసరాలు, జాబ్ సీకర్ కాదు, జాబ్ ప్రొవైడర్ అని. నేను జురిక్ వెళ్ళినప్పుడు మొత్తం 500 మంది 12 కంట్రీస్ నుంచి వచ్చారు, 600 మంది వచ్చారు. వాళ్ళు ఎంత జుబిలియంట్ గా ఉన్నారంటే దగ్గర 25% to 30% అందులో ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. ఐటీలో వెళ్ళారు, ఉద్యోగాలు చేశారు. సెక్యూరిటీ కోసం ఒకరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఒకరు ఉద్యోగం చేస్తూ ఒకరు కంపెనీ పెట్టారు. ట్రాన్స్ఫర్మేషన్ లో వెళ్లారు. ఈ రోజు 25% యూరోప్ లో ఉండే పరిస్థితి వచ్చారంటే అమెరికాలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇండియన్స్, 30-35% తెలుగు వాళ్ళు. అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం, తలసరి ఆదాయం $60,000. ఇండియన్స్ అమెరికాలో ఉండే వాళ్ళ ఆదాయం $1,20,000. 12వ భాష అమెరికాలో తెలుగు. అంటే ఇవన్నీ ఏదో డికేడ్స్, సెంచురీస్ కాదు, 25 సంవత్సరాల చరిత్ర. మాక్సిమం 30. ప్రారంభమైనప్పుడు టేకాఫ్ కాలేదు, 95లో ప్రారంభించాం. 2025 నాటి పరిస్థితి. మంత్రి కొండ సురేఖ తన మానవీయ హృదయాన్ని మరోసారి చాటుకున్నారు. ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొని హన్మకొండ వస్తున్న క్రమంలో జక్కలుద్ది క్రాస్ రోడ్డు వద్ద యాక్సిడెంట్ జరగడంతో కాన్వాయ్లోని పోలీస్ వాహనంలో గాయపడ్డ 2 వ్యక్తులను ఎంజీఎం హాస్పిటల్కి పంపించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఎంజీఎం సూపరింటెండెంట్కు ఫోన్లో ఆదేశాలు జారీ చేశారు. పడుకోబెట్టండి, కూర్చోబెట్టద్దు, బ్లడ్ సర్క్యులేట్ అవ్వాలి. నీ బండి ఎక్కడ పోతురా బాబు?
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ప్రజల పక్షాన నిలబడి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, నిజమైన అర్హులకు న్యాయం జరిగేలా సర్వేలు చేపట్టాలని అమలుకు సిద్ధం అవుతున్నామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు కెఆర్ నాగరాజు అన్నారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రేషన్ కార్డుల ప్రక్రియ, ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న మీరు ఎందుకు 2 పడకల ఇళ్లను అందించలేకపోయారని ప్రశ్నించారు. మీరున్న 10 ఏళ్లలో ఎంతమందికి ఇల్లు ఇచ్చారు, ఎంతమందికి రేషన్ కార్డులు ఇచ్చారు అని నిలదీశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారని అంటున్న బీఆర్ఎస్ నేతలకు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు 3వ స్థానం కల్పించారు. రానున్న ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడుతున్నారు అనేది జగమెరిగిన సత్యం అని పేర్కొన్నారు. సాక్షాత్తు నాటి ముఖ్యమంత్రి హోదాలో వరంగల్ నగరానికి వచ్చిన ప్రతి ఏటా వరంగల్ నగరం ఇస్తున్న 300 కోట్ల నిధులు ఏమయ్యాయి? అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేస్తామని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ఇప్పుడు ఎక్కడున్నాడని ఉనికిని చాటే ప్రక్రియ చేస్తున్న బీఆర్ఎస్ నేతలు రానున్న రోజుల్లో మీరు భూస్థాపితం కావడం తథ్యమని అన్నారు. 4 రోజులైతే తెలుస్తుంది. ఎలక్షన్ల కోసమే పెట్టిండ్రు. అరే రాజకీయంలో ఎన్నో వ్యవహారాలు ఉంటాయి. మేము ఇచ్చినమా లేదా దాని గురించి మాట్లాడకుండా ఇంకేదో మాట్లాడుకుంటూ అసలు మేము గతంలో అసెంబ్లీ అయిపోయాక పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా గట్టిగా మాట్లాడాను. ఏడిపోయింది మీ పరిస్థితి? డిపాజిట్లు రాక 3rd ప్లేస్ కు పోయింది. మీకు ఇంకా కూడా బుద్ధి రాకపోతే ఎట్లా? నిన్ననో మొన్ననే దొరికిన పాత నోట్లట ఏది ఢిల్లీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తున్నాం సీఎం చంద్రబాబు. గ్రామ సభలో పోలీసులు అధికారులతో వాగ్వాదానికి దిగిన కాంగ్రెస్ నాయకులు. ప్రజలను మోసం చేయడం మాత్రమే గ్రామ సభలు జరిగాయి. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.